కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరసత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతీం సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాంతరంగానుచరాः కటాక్షాः. శ్రోత్రేషు పుంసామృతం సరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. భగవద్బంధులారా, ఈవేళ మనం అందరం కూడా రూపావళి దివ్యవ్రతంలో 9వ రోజుకి చేరుకుని ఈవేళ మనం 9వ పాసురాన్ని అనుభవించబోతున్నాం. నిన్నటిదాకా ఒక ముగ్గురు భగవద్ అనుభవంలో నిష్ణాతులైనటువంటి భగవద్ అనుభవ ప్రాప్తికి యోగ్యులైనటువంటి కృష్ణపరాయణులైనటువంటి ఒక ముగ్గురు గోప బాలికల్ని నిన్నటి వరకు మేల్కొల్పడం జరిగింది 6, 7, 8 పాసురాల్లో. నిన్న చివరిగా ఒక మాట అనుకున్నాం. ఆ ముగ్గురు గోప బాలికలు లేదా ఆ ముగ్గురు గోపికలు ఎవరు అని అంటే, మన ఆచార్యులు మనకి అనుగ్రహించేది ఏమిటి అని అంటే, మొదలాళ్వార్లు అని ఒక ముగ్గురు ఆళ్వార్లు ఉన్నారు. ఆళ్వార్లు 12 మందిలో మొదలాళ్వార్లు ముందుగా ఉండేటువంటి ముగ్గురు ఆళ్వార్లు ఎవరు అంటే, పొయ్యహై ఆళ్వార్లు, పేయాళ్వార్లు, పూదత్తాళ్వార్లు అని ముగ్గురు అనమాట. వీరు మహానుభావులు. సాక్షాత్తు భగవానుడే వారి దగ్గరికి వచ్చి వారి మధ్యలో నుంచొని తన యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూపితే, ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి ఆ లోపల కలిగినటువంటి ఆ భావం ఉప్పొంగి దివ్య ప్రబంధన రూపంలో మనకి వారు 3 రకాల దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహిస్తారు. దీనికి ఒక చిన్న ఐతిహ్యం కూడా చెప్తారు, ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఏమిటి అని అంటే, తిరుకోవళూరు అనేటువంటి ఒక దివ్య దేశం ఉంది. ఆ తిరుకోవళూరు అనేటువంటి దివ్య దేశంలో ఒకనొక సందర్భంలో ఈ పోయహై ఆళ్వార్లు మొదటి ఆళ్వార్లు అనమాట అక్కడికి వచ్చారు. ఆ రోజు అనుకోకుండా బాగా విపరీతమైనటువంటి మబ్బులు పట్టి భయంకరమైనటువంటి వాన కురిసిందిట. మరి వారి యొక్క ప్రయాణం కొనసాగించడం కష్టం కనుక మరి అక్కడే ఉండాలి కనుక అక్కడెవరో ఒక సంసారి ఉంటే వారిని అడిగారట, ఏమండి ఈ రాత్రికి కాస్త తలదాచుకోవడానికి ఇంత చోటు చూపించండి అని అడిగితే, అదిగోనండి మా వాకిట్లో ఉన్నటువంటి ఒక చిన్న గది ఉన్నది, ఆ గదిలో మీరు రాత్రికి మీరు విశ్రమించవచ్చు అని చెప్పారట. సరే అని వీరు ఆ గదిలోకి వెళ్ళారు. ఆ గది ఎలా ఉందిట అంటే, ఒకరు పడుకోవడానికి సరిపోయేటువంటి ప్రదేశం మాత్రమే ఉంది. మరి కాసేపటికి మరొక ఆళ్వార్లు వచ్చారట, పేయాళ్వార్లు. వారు వచ్చి ఏం చేశారట, తలుపు తట్టారట. స్వామి, ఈరోజు మరి వర్షం కురుస్తుంది కదా, నా ప్రయాణం కొనసాగించలేను, నాకు ఏదైనా అవకాశం వస్తే కాసేపు ఇక్కడ విశ్రమించి పొద్దునే వెళ్ళిపోతానండి అని అన్నారట. ఏం చేయండి స్వామి, ఒకరు పడుకోవడానికి ఇక్కడ ప్రదేశం సరిపోయేటువంటి ప్లేస్ ఉంది, రండి మనం ఆ ఒకరు పడుకునేటువంటి చోట్ల ఇద్దరం కూర్చుందాను రండి అని చెప్పేసి వారిని కూడా ఆహ్వానం పలికారట. అలా అయిపోయిందా. మరికొద్దిసేపటికి మరొక ఆళ్వార్లు ఏం చేశారట, పూదత్తాళ్వార్లు అని అంటారు, భూతాళ్వార్లు అని అంటారు. వారు కూడా వచ్చి వారిని అలాగే ప్రార్థయపడితే వారు అన్నారు, రండి స్వామి, ఇక్కడ ఇద్దరు కూర్చోవడానికి ప్లేస్ ఉంది, మీరు కూడా ఏం చేశారు కనుక మన ముగ్గురు నుంచుని ఉందా రండి, ఈ రాత్రికి గడిస్తే చాలు కదా మనకు అని చెప్పేసి వారు ముగ్గురు కూడా ఒకరు పడుకునే చోటులో ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు కూర్చునే చోట్ల ముగ్గురు నుంచున్నారు. ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటన పరమాత్మ సేవించాడు, పైనుంచి చూస్తున్నాడు. పరమభక్తులైనటువంటి వాళ్ళు పక్కవాడికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారిని కూడా ఆత్మవత్ సర్వభూతాని అని కదా మన భగవద్గీత చెప్పేటువంటిది. నీ యొక్క ఆత్మను నీవు ఏ విధంగా అయితే నువ్వు సేవించుకుంటావో అలాగే నీ పక్కనే ఉన్నటువంటి వాడిని కూడా నువ్వు అదే విధంగా ప్రేమించాలి, లేదా వాడి మీద అలాంటి ఇది చూపించాలరా అని కదా మన పరమాత్మ చెప్పింది. ఇదంతా కూడా వారికి కలిగినటువంటి భావన. అలా కాసేపు అలా నుంచున్నారో లేదో వాళ్ళ మధ్య ఇరుకుగా ఉందిట. ముందు నుంచోవడం బాగానే ఉన్నారు, కాసేపటికి ఇరుకుగా కనిపిస్తుందిట. ఒకరి మీద ఒకరు తూలి పడుతున్నారట. ఏం స్వామి మీరు నా మీద పడుతున్నారండి, ఏం స్వామి మీరు నా మీద పడుతున్నారన్నారట. కాసేపటికి వాళ్ళ ముగ్గురు మధ్యలో ఒక పెద్ద వెలుగు వచ్చిందిటండి.
ఆ వెలుగులో లక్ష్మీ సమేతుడై లక్ష్మీనారాయణుడు అక్కడ వారికి దర్శనమిచ్చాడు. అది గొప్పతనం కదా. భాగవతోత్తములు ఎక్కడ చేరి ఉంటారో వారి మధ్య భగవానుడు కూడా చేరి ఉండి వారిని అనుగ్రహిస్తాడు. అప్పటిదాకా వాళ్ళకి జ్ఞానమే లేనటువంటి ఆ ముగ్గురు కూడా ఆ మధ్యలో ప్రత్యక్షమైనటువంటి నారాయణ స్వరూపాన్ని సేవించి వారిలో కలిగినటువంటి దివ్యమైనటువంటి అనుభవాన్ని మనకి దివ్య ప్రబంధాల రూపంలో ఇచ్చారట. మనం వేదాలు ఎంత గొప్పగా చెప్పుకుంటామో వేదాల కంటే గొప్పనైనటువంటి ఆ జ్ఞానాన్ని అందించే విధంగా మనకి దివ్య ప్రబంధాలు అందించారు వారు, ఆ ముగ్గురాళ్ళు వారు చెప్పినటువంటి 3 దివ్య ప్రబంధాలు ఏమిటి అని అంటే, మొదల్ తిరువందాది, ఇరండాం తిరువందాది, మూన్రాం తిరువందాది అని చెప్పేసి 3 ఒక్కొక్కటి 100 పాటలు ఉన్నటువంటి దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. మొట్టమొదట పొయ్యహయాళ్ళు అంటారు, వయంతగడియా వార్కడలినయ్యాగా వెయ్యకదిలోను విళక్కాగా చెయ్య సుడరాడి యానడికే చూటనే సుణమాల ఏడనాడు నీంగు వేండ్రు అని అంటూ ఒక భాషణంలో పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని చెప్తూ తాను ఈ భూమినంతటినీ కూడా ఒక ప్రమిదగా చేసుకుని సముద్ర జలాలన్నింటినీ కూడా నెయ్యిగా చేసుకొని మనస్సు అనేటువంటి ఒత్తిని వేసి వెలిగించి ఆ వెలుగులో నేను పరమాత్మను సేవించాను అని చెప్పేసి చెప్తారు పొయ్యహయాళ్ళు వారిలో. అలాగే అన్బేదగడియా ఆర్వమేనయ్యాగా ఇన్బురిగి తిండ ఇడిదిరియా నన్బురిగి జ్ఞాన చూడరు విళకేతినే నారణకు అని అంటూ మన పేయాళ్ళు వారు చెప్తారు. మరి 3వ ఆళ్ళవార్లు ఏమైనా తక్కువ తిన్నారా అంటే, అంతటి వైభవంలో ఆ జ్ఞానజ్యోతిలో నేను తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిరుగడం అరుకిరణం నిర్మం కండేన్ చెరుకిరడం పొన్నాడి కండేన్ అని అంటూ ఆయన మంగళాశాసనం చేశారట. పరిమళకి ఈ పోయహయాళ్ళవార్లు, పేయాళ్ళవార్లు, పోదత్తాళ్ళవార్లు అనేటువంటి ముగ్గురు కూడా అలాంటి మహానుభావులు ఒక చోట కలిశారు అని అంటారు. వారి మధ్య కనిపించినటువంటి ఆ వెలుగే నేను చెప్పినటువంటి కీழ்వానం వెళ్ళెండ్రు ఇరుమై సిరువీడు అని చెప్పుకున్నామే, అదిగో ఆ మన చిత్తానికి కలిగినటువంటి అదేమిటి ఆ వెలుగు, ఆ వెలుగే శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం మనకు ద్యోతకం అవుతుంది అనేటువంటి భావనని నిన్నటి పాసనలో మనకు ఆండాళ్ళతల్లి అనుగ్రహిస్తారు. ఈవేళ మరొక గోప బాలికని మేల్కొల్పబోతున్నారు. వీరు కూడా విలక్షణమైనటువంటి గోప బాలిక అనమాట. ఎలాంటి గోప బాలికట ఈమె అని అంటే, సిద్ధోపాయ నిష్ఠురాలు అని అంటారు. సిద్ధోపాయ నిష్ఠురాలు అనడం చేత ఉపాయము అంటే భగవంతుణ్ణి చేరడానికి కావాల్సినటువంటి మార్గము, భగవంతుడే మార్గము అని భావన చేసే అనన్య ఉపాయ నిష్ఠ కలిగినటువంటిది. అనన్యం అంటే ఇతరమైనటువంటి ఉపాయాలేమీ ఆమెకి లేవు. ఉపాయాలు చెప్పుకున్నాం కదండి, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి యోగము, భగవంతుడు, ఆచార్యుడు, ఆచార్యాభిమానం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కాదు, నాకు భగవంతుడే నాకు ఉపాయము. నన్ను పొందాల్సింది ఎవరు? భగవంతుడే. నన్ను పొందడం కోసం కదా ఆ కృష్ణుడు ఆ పరంపదంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపుడుగా ఇక్కడ వేయించేశాడు కనుక ఆయనే వచ్చి నన్ను చేరుకోవాలి అని అంత అధ్యవసాయంలో ఉన్నటువంటి గోపబాలికట ఉపాయ నిష్ట కలిగినటువంటి గోపబాలిక అంటారు. మరి అలాంటి గోపబాలిక కూడా ఇక్కడ నిద్రిస్తుందా అంటే, నిద్ర అనేటువంటిది ఏమిటండి అని అంటే, అది సర్వ వ్యాపారాలని అంటే ఇంద్రియాలు, మనకున్నటువంటి 10 ఇంద్రియాలు ఇచ్చాడండి పరమాత్మ. దాంతోపాటుగా వాటిని అదుపు చేయడం కోసం మరొక ఇంద్రియం ఇచ్చాడండి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు 5 ఏమిటి? కన్ను, ముక్కు, చెవి ఉన్నాయి కదండి, నాలుక, చర్మం. ఇవి జ్ఞానాన్ని కలిగించేవి, అంటే యథార్థ జ్ఞానాన్ని కలిగించేటువంటివి. ఇవి కాకుండా కర్మేంద్రియాలు పనులు చేయడానికి ఉపయోగించేటువంటివి. ఏమిటవి? నోరు, త్వక్, శరీరము, కాళ్ళు, చేతులు, పాక్పాయువులు అని అంటారు. అంటే మనం మలమూత్రాలని విడిచేటువంటి ప్రదేశాలు కూడా అవి కర్మేంద్రియాలు అని అంటారు. అవి పనిచేయకపోతే పైనుంచి వేయడమే కాదు కదా, అవి కూడా పనిచేయాలి కదా. కాబట్టి ఇవి కర్మేంద్రియాలు అని అంటారు. కర్మ చేయడం కోసం ఇచ్చినటువంటి ఇంద్రియాలు. ఈ 10ని అదుపు చేసేటువంటిది ఎవరు ఉంటారట అంటే, మనస్సు అనేటువంటిది ఉంటుందిట. అది 11వ ఇంద్రియము అని అంటారు అన్నమాట. ఈ 10 ఇంద్రియాలు అవి చేసేటువంటి పనులన్నింటినీ కూడా కాసేపు విశ్రాంతి తీసుకొని మనస్సులో చేరి ఉంటాయట. అది నిద్ర అని అంటారు. ఆ నిద్ర ఎలాంటి నిద్ర? నిద్ర 3 రకాల నిద్రలు. మామూలుగా అయితే జాగ్రత్త అవస్థ, ఇప్పుడంతా దీన్ని జాగ్రత్త అవస్థ అని అంటారు. తర్వాత అలా విశ్రమించిన తర్వాత కాసేపటికి మనకి స్వప్నావస్థ అని వస్తుంది. అంటే నిద్ర పట్టినట్టు ఉంటుంది. ఆ సందర్భంలో మనకి కొన్ని కళలు అనేటువంటివి కలుగుతాయి. అంటే అంతకుముందు మనం అనుభవించినటువంటి విశేషాల్లో ఏవో మనకి ద్యోతకమై ఆ కళలు అని అంటారు. దాన్ని స్వప్నావస్థ అని అంటారు. తర్వాత వచ్చేటువంటిది ఏమిటి అంటే సుషుప్తి అని అంటారనమాట. అంటే పూర్తిగా ఈ ఇంద్రియాలని ఆ ఉపరమించి, అంటే అవి చేసేటువంటి వ్యాపారాన్ని మానుకొని కేవలం మనసుతో చేరి ఉంటే మనసు కూడా ఏం చేస్తుందిట? ఆత్మలో చేరి ఉంటుందిట.
అది నిద్ర. దానికంటే గాఢ నిద్ర అని అంటారు చూసారా, అదేమిటి అని అంటే ఆ మనసు కూడా వెళ్ళి ఎవరితో చేరి ఉంటుందిట, పరమాత్మతో, ఆత్మలో చేరి ఆత్మ పరమాత్మతో చేరి ఉంటుంది అని చెప్తారు. మన శరీరంలో సుమారుగా 72,000 నాడులు ఉంటాయిటండి మొత్తం. వాటన్నిటిలో ఒకటి ప్రత్యేకమైనటువంటి నాడి, పురీతత్ నాడి అని ఒకటి ఉంటుందిట. ఈ పురీతత్ అనేటువంటి నాడి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన హృదయం చుట్టుకొని ఉంటుందిట. ఆ పురీతత్ నాడిలో పరమాత్మ వేంచేసి ఉంటాడట. ఆ పరమాత్మ వేంచేసినటువంటి ప్రదేశానికి ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపం చేరి ఆయనలో విశ్రాంతి తీసుకుంటుందిట. అదే సుషుప్తి అని అంటారనమాట. అది నిద్ర. మనం అరగంట పడుకున్నా కూడా మన శరీరం అంతా కూడా చాలా ఎలా ఉంటుంది, చాలా హుషారుగా వస్తుంది. అదే నువ్వు కాసేపు మెళుకుతోనో పట్టి పట్టనట్టు నిద్రపోతే నువ్వు 2 గంటలలో పడుకున్నా కూడా ఉపయోగం లేదు, పక్కన సెల్ ఫోన్ ఉన్నంత వరకు. అది లేకుండా పక్కన పడేసిన సమయం చూడండి, అరగంట నిద్రపోయినా కూడా నీకు అదే ఏమిటి అని అంటే ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మతో చేరి భోగించటమే అని అంటారనమాట. అలాంటి నిద్రపోతున్నటువంటి గోపబాలిక, అనన్య ఉపాయ నిష్ట కలిగినటువంటి గోపబాలిక అని చెప్పేసి చెప్తున్నారనమాట. భగవదానందంలో ఉన్నప్పటికీ కూడా మనం మన యొక్క వాసనలు అంటే ప్రాపంచికమైనటువంటి భోగాల వైపు మనకున్నటువంటి ఆ కోరికలన్నింటినీ కూడా సవాసనగా విడిచేయాలి. అలా విడిచడమే వశీకార అవస్థ అని చెప్పేసి ఈ పరమాత్మ చెప్తాడు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 56, 57, 58, 59 4 శ్లోకాల్లో కూడా స్థితప్రజ్ఞావస్థ అని అంటారనమాట. ఆ స్థితప్రజ్ఞావస్థలో ఉన్నటువంటి 4 దశల్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి తెలియజేస్తాడు. వాటిల్లో ఒకటి యాతమానావస్థ, 2వది వ్యతిరేకావస్థ, 3వది ఏకకేంద్రీయావస్థ, 4వది వశీకారావస్థ అంటారు. ఈవేళ గోపబాలిక ఎలాంటిదిట అంటే వశీకార అవస్థ. అంటే చుట్టూ కూడా ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ భోగాల వైపుగా తన మనసును పోనీయకుండా మనస్సును ఆత్మతో చేర్చి ఆత్మని తీసుకెళ్లి పరమాత్మతో లీనం చేసి పరమాత్మ అనుభవం పొందేటువంటి గోపబాలిక ఈవేళ గోపబాలిక అని అంటారు. భగవంతుడు కూడా భగవద్గీతలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అని అంటాడు. అంటే పరమాత్మ యందే వారి మనస్సు రమిస్తూ ఉంటుంది. పరమాత్మ యందే ఎప్పుడు కూడా వాళ్ళు అంటే వారి ఆత్మ రమిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట పెద్దలు. కాబట్టి ఈవేళ గోపబాలిక ఎలాంటిదిట అంటే వశీకార అవస్థలో ఉన్నటువంటి ఇది ఉత్కృష్టమైనటువంటి స్థితి అని అంటారు. ఆ స్థితిలో ఉన్నటువంటి గోపబాలికని ఈవేళ మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేశారు మన ఆండాళ్ళ తల్లి. ఏ విధంగా ఆ పాసురంలో వారిని మేల్కొల్పుతున్నారో మనం ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుని వాటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. தூமணிமாடத்து சுத்தம் விளக்கெரிய தூபம் கமழ துயலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவந்தாள் திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்று நாமம் பலவன் அவென்று ஏலொரம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். தூமணிமாடத்து శుద్ధం విళక్కెరియ తూపం కమల తుయల్ అణయమేల్ కణ్వళరుం అని భావంలో మొట్టమొదట ప్రారంభం చేస్తుంది మన ఆండాళ్ళ తల్లి. ఎలా ఉందిటా గోపిక, ఎక్కడుందిటా గోపిక, ఎలా నిద్రిస్తోందిటా గోపిక అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ తూమణి మాడత్తు పరిశుద్ధములైనటువంటి 9 విధములైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి ఒక మేడ, ఒక అందాల మేడ, అద్భుతమైనటువంటి మేడ. ఆ మేడలో చుట్టూ కూడా దీపాలు వెలుగుతున్నాయిట. శుద్ధం విళక్కెరియ, చుట్టూ దీపాలు వెలుగుతున్నాయిట. నిద్రపోవాలి అని అంటే దీపాలన్నీ ఆర్పి పడుకుంటాం మనం, కానీ ఇవేంటి చుట్టూ ఉన్నటువంటి ఆ దీపాల వెలుగులో నిద్రిస్తోందిట. ఆ నిద్రించడం కూడా ఎలా చేస్తోందిట? కమలత్తు తూపం కమళ తుయిల్. తూపం కమళత్తు అంటే అగరబత్తిని వెలిగిస్తాం కదండి, ఆ వచ్చేటువంటి ఆ సువాసనలు వెదజల్లుతున్నాయిట ఆ గది నిండా కూడా. ఆమె శయించినటువంటి ఆ శయ్య ఎలాంటి శయ్యట అంటే సుఖ శయ్య, సుఖమైనటువంటి శయ్య. అంటే అలా వీపు ఆనిత్యామో లేదో నిద్రలోకి జారుకునేటట్టుగా అనుభవాన్ని కలిగించేటువంటి శయ్యట. అలా చుట్టూ దీపాల వెలుగులో అగరు ధూపం పరిమళిస్తూ ఉంటే మెత్తనైనటువంటి శయ్య మీద శయనించి ఉందిట ఈవేళ గోపబాలిక. అలాంటి గోపబాలికను ఏమని పిలుస్తున్నారు ఇక్కడ? మామాన్ మగళే, ఓ మేనత్త కూతురా అని శారీరక సంబంధం చేత పిలుస్తున్నారు ఇక్కడ. పిలుస్తూ మామాన్ మగళే,
మణికదవంతాళ్ తిరువాయ్. ఆమె మేడ ఎలాంటిది అని చెప్పుకున్నాం ఇక్కడ మనం. పరిశుద్ధములైనటువంటి నవవిధములైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి మేడ కదా. ఆ మేడ ఇవన్నీ మీకు ఎలా కనిపిస్తున్నాయండి అని అంటే, ఆమెకి కట్టించాట కృష్ణ పరమాత్మ ఆ మేడని. ఆ మేడ ఎలాంటి మేడ? లోపల ఉన్నటువంటివి బయటకు కనిపిస్తాయి, బయట ఉన్నటువంటివి లోపలికి కనిపించే విధంగా ఉన్నటువంటి మణులతో నిర్మించినటువంటి మేడ. కనుకనే మనం లోపల లైట్లు వెలుగుతున్నాయని, దీపాలు వెలుగుతున్నాయని, లోపల ఆ ధూపం పరిమళిస్తుందని అనేది మనకి తెలుస్తుంది అనమాట. కాబట్టి అలాంటి ఆ భవనంలో అలాంటి శయ్య మీద నిద్రిస్తున్నటువంటి ఓ మామాన్మகளే, ఓ మేనత కూతురా, మణికదవంతాళ్ తిరవాయ్. మణికదవంతాళ్ తిరవాయ్ అంటే మణుల చేత కూర్చబడినటువంటి ఆ మణి కవాటాన్ని తెరవమ్మా అని అంటున్నారు అనమాట. అంటే తలుపులు వేస్తున్నాయి, గడి పెట్టి ఉంది, ఆ గడిని కూడా వీళ్ళు చూడగలుగుతున్నారు. ఆ గడిని తెరవమ్మా అని ప్రార్థన చేశారు మన అండాళ్ళ గోపికలు. లేవల ఎందుకు లేస్తుందామా? పరమాత్మ అనుభవం పొందుతూ ఆ కృష్ణుడి యొక్క విశ్లేషాన్ని ఊరుకుంటుందా, కోరుకుంటుందామా? కోరుకోదు కనుక అలానే పడుకుందిట. ఆ గదిలో వాళ్ళ అమ్మగారు అలా సంచరించినట్టుగా వీళ్ళు భావం చేశారు. భావం చేసి వాళ్ళ ఆమె మేనమామ కూతురు కనుక ఆయన భార్య అత్త అవుతుంది కనుక ఆ అత్త అని మళ్ళీ సంబోధిస్తున్నారు. మామీర్, ఓ అత్తగారు, అవళై ఒഴുపీరో, మీరన్నా నీ నిద్రలేకపోద్దటమ్మా. మీ ఇంతమంది 5 లక్షల మంది వచ్చి వాకిట్లో నుంచొని ఇంత గొడవ చేస్తూ లేచిరా లేచిరా అని పిలుస్తుంటే లేవకుండా కృష్ణానుభవం పొందుతుంది. ఆమెను మీరు కనీసం నువ్వు దగ్గరే ఉంది, మేమంటే లోపలికి రావడానికి ఆ గడి తీయాలి, లోపలికి రావాలి. మీరు రాలేం కదా, నువ్వు ఉన్నావు కదా అక్కడ దగ్గరే, నువ్వన్నా మీ అమ్మాయిని లేపద్దటమ్మా. ఉన్ మహళదాన్. ఆమెను అడిగినా కూడా ఆమె పెద్ద స్పందించలేదుట. స్పందించకపోయేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది. ఉన్ మహళదాన్, ఏమమ్మా మీ అమ్మాయి ఏమన్నా ఊమయో అని ఇచ్చేవుడు మోగదా, అండిచ్చేవుడు ఏమన్నా చెమిటిదా, అనందలో ఏమన్నా జాడ్యం ఉందా, ఏదైనా ఇబ్బంది పడుతుందా, శారీరకమైనటువంటి రుగ్మతతో ఏమన్నా ఇబ్బంది పడుతుందటమ్మా. ఏమో పెరుంతుయల్ మందిర పట్టాలో, ఏమంత పెద్ద నిద్ర. ఎవరన్నా నిద్ర లేస్తే ఊరుకోను అని చెప్పేసి ఎవరన్నా లోపలికి కాపలా కాస్తున్నారా? లేదా నిద్ర లేకుండా ఉండేందుకు ఏదైనా మంత్రం వేశారటమ్మా మీ అమ్మాయి మీద అని అంటే, అప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు అంటారట, ఏమర్రా ఆమె ఎలాంటి స్థితిలో ఉందో చూశారు కదా, మీరు మాట్లాడేటువంటి మాటలు ఆమెకేం వినిపిస్తాయి? ఆమెకు వినిపించేటువంటి మాటల్లాగా ఉండేటువంటి ఏం చేయాలి? మీరు నామాలను కనుక మీరు కీర్తిస్తే ఆ నామధ్వని ఆమెలో ప్రవేశించి ఆమె చక్కగా మీతో లేచి వచ్చి మీతో కలుస్తుందర్రా. అది మీకు ఆ మాత్రం తెలియదా అన్నట్టుగా సూచన చేసినట్టుగా వీళ్ళు భావించుకొని మొదలుపెట్టారట. ఇప్పటిదాకా కీర్తనమే కదా జరుగుతుంది. మామాయన్ మాధవన్ వైగుందన్ ఎందెండ్రు మాయావి. మాధవన్ ఓ మాధవుడా, వైగుందన్ ఓ వైకుంఠవాస అని ఆ నారాయణుడి యొక్క నామాలను కీర్తిస్తున్నారు. ఎన్నెన్నో ఆ నామాలను కీర్తిస్తూ ఉంటే, నామం పలవం నవీంద్రు, మేమంతా కూడా ఆ నామాలను కీర్తిస్తూ ఉంటే ఆ కృష్ణానుభవంలో ఉన్నటువంటి గోపిక ఆ కృష్ణానుభవాన్ని వదిలివేసి నామ వైభవాన్ని తెలుసుకున్నది కదా, ఆమె భాగవతోత్తమురాలు కనుక, అయ్యో నా కోసం మీరు వచ్చారే అని చెప్పి లోపల నుంచి మేల్కొని రావాల్సిందిగా వీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ వెండి పాసనంలో మన అండాళ్ళ తల్లి మనకి అలా కృప చేశారు. కొంచెం విశేషంగా కొంచెం లోపలికి వెళితే, తూమణి మాడత్తు పరిశుద్ధములైనటువంటి ఈమె ఎలాంటి భవనంలో పడుకొని ఉన్నది అంటే అద్దాలతో చేయబడిన. ఏమిటా అద్దాలు? మణులతో కూర్చబడి ఉన్నటువంటివి. ఇవంటే చాలా ఇష్టం కదండి. తులైవెళ్ళి మంగళం అని చెప్పేసి ఒక ఊరుందిట. ఆ తులైవెళ్ళి మంగళంలో ఉన్నటువంటి ఆ మేడలన్నీ కూడా ఎలాంటివిట? కృష్ణుడి చేత నిర్మించబడి ఉన్నటువంటి మేడలు అని చెప్తారు. కృష్ణుడు ఆ వారిని ఆశ్రయించినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారందరికీ కూడా ఇళ్ళు కట్టించి ఇచ్చాటండి. ఆయన ఎలాంటివి ఇచ్చాట? పరిశుద్ధములైనటువంటి మణుల చేత అని అంటున్నాడు. వారి వారి యోగ్యతలను బట్టి వారికి ఇల్లు కట్టించాడ. పరిశుద్ధములైనటువంటి మణులు తీసుకొచ్చి వాటన్నిటి చేత కట్టించి మిగిలిన వాటినన్నిటినీ ఉపయోగించుకొని వాటితో తాను ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నట్ట అని ఇక్కడ అందంగా వ్యాఖ్యానిస్తారు వ్యాఖ్యానకారులు. ఇక్కడ ఈ మేడ ఎలాంటిదిట అంటే స్వచ్ఛమైనటువంటి 9 విధములైనటువంటి రత్నాలతో నిర్మించబడినటువంటి మేడ అని అంటున్నారు అనమాట. ఆ భవనంలో పడుకున్నటువంటి గోపిక యొక్క తీరుని ఇక్కడ చెప్తున్నారు. ఆ మేడను ఎలా నిర్మించారు? తూమణి, పరిశుద్ధములు. ఇక్కడ 2 మాటలు వస్తాయి. పరిశుద్ధములు, నిర్మలములు అనేటువంటి 2 మాటలు వస్తాయి.
రెండు కూడా పర్యాయ పదాలు అనుకున్నప్పటికీ కూడా వాటిలో భేదాలు ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. పరిశుద్ధము అంటే ఏమిటి? ఏ దోషము లేనటువంటి అని అర్థం. అలా కాకుండా రెండో పదం ఏం చెప్పుకున్నాం? నిర్మలము. నిర్మలము అంటే మలినము లేనటువంటి అని అంటే ఒకప్పుడు ఉన్నటువంటి మలినాన్ని తొలగిస్తే అదేమవుతుంది? నిర్మలం అవుతుంది అని అంటారు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటివి ఏమిటి అని అంటే పరమాత్మ. పరమాత్మకు ఉండేటువంటి గుణాలన్నీ కూడా ఎలాంటివి? పరిశుద్ధములైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. ఎలాంటి గుణాలు ఉన్నాయట? ఆయనకి 8 రకాల గుణాలు ఉన్నాయట. మరి నిర్మలము అంటే ఎవరు? మనబోటి వాళ్ళం అనమాట. మనబోటి వాళ్ళం అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంతటి వాళ్ళం కనుక అలాంటి భాగవతోత్తములు అంతకుముందు ఈ శరీరంలో చేరినటువంటి ఆ ఆత్మకి కొన్ని మలినాలు పడతాయని నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఆ మలినాలన్నిటినీ కూడా తొలగిస్తే నిర్మలమైనటువంటిది, భగవత్ అనుభవ వేద్యంగా తయారైనటువంటిది. కాబట్టి పరమాత్మ ఆయన్ని మనం ఆశ్రయిస్తే పరిశుద్ధములైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి ఒక ప్రాసాదము అంటే ఒక మేడని మనకు అనుగ్రహిస్తాడు. ఏమిటా మేడ? పరమాత్మే మేడ మనకి. అలాంటి మేడలో నిద్రిస్తుంది అంటే పరమాత్మలో ఐక్యమై పరమాత్మ అనుభవం పొందుతున్నటువంటి గోపిక అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. పరమాత్మకు ఉండేటువంటి పరిశుద్ధం ఎలాంటిది అంటే ఆయనకి అపహత పాప్మాది గుణాలు అని అంటారు. అపహత పాప్మాది గుణాలు అని ఒక 8 ఉంటాయి. ఆ 8 ఒకసారి మనకి స్వామికి మనం పోల్చుకొని చెప్తూ ఉంటే, అపహత పాప్మా, ఆయన ఎవరుట? ఆయన పాపదూరుడు. ఆయన పాపాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు, ఆయనకు పాపాలు ఏవి వచ్చి అంటవు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పాపానికి దూరంగానే ఉంటాడు. అపహత ఆత్మ అంటే అది అర్థం. విజరహ, ముసలితనం లేనటువంటి వాడు. విజిగుత్సుహు, ఆకలి లేనటువంటి వాడు. అపిపాసః, దాహము లేనటువంటి వాడు. విమృత్యు, చావే లేనటువంటి వాడు. విశోకః, దుఃఖము లేనటువంటి వాడు. సత్యకామః, కావలసినవన్నీ ఏ కొరత లేక ఉండేటువంటి వాడు. సత్య సంకల్పః, వ్యర్థము కానటువంటి తలపులు చేసేటువంటి వాడు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇవి 8 రకాలైనటువంటి గుణాలు. ఈ గుణాలు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే భగవానుడు. ఆయనలోనే సమస్త కళ్యాణ గుణాలు ఉంటాయి. భ గ వ అనేటువంటి 3 అక్షరాలకి 2 గుణాలు చొప్పున 6 గుణాలు చెప్తారనమాట పరమాత్మకి. పరమాత్మని ఏమంటారు? షాడ్గుణ్యుడు. జ్ఞాన, శక్తి, బల, వీర్య, ఐశ్వర్యాలు కలిగినటువంటి వాడు అని 6 రకాల గుణాలని ఆపాదిస్తారు భగవంతుడు. అవన్నీ కలిగినటువంటి వాడే భగవంతుడు. వాటితో పాటుగా ఈ చెప్పినటువంటి గుణాలు కలిగినటువంటి వాడే. ఎవరికైతే అలాంటి లక్షణాలు ఉంటాయో వాడే భగవానుడు అని చెప్తుంది అనమాట. మరి మనం లేచింది మొదలు చేయడమే పాపాలు చేస్తాం. మనకి పుట్టడం, పెరగడం, ఉండడం, తర్వాత తరగడం, తర్వాత లేకుండా పోవడం, ఇవన్నీ మనకు ఉండేటువంటి 6 రకాల వికారాలు మనకు ఉంటాయన్నమాట. కాబట్టి ముసలితనం అనేటువంటిది మనకి తప్పదు. కర్మభూమిలో పుట్టినాం కనుక కర్మ అనేటువంటి అనుష్ఠానంతో ఉన్నటువంటి వాళ్ళం కనుక మనకి తప్పదు ఈ ముసలితనం అనేటువంటిది. విజుగుత్సుహు, నిద్ర లేవడమే ఆకలితో నేస్తాం, నిద్రపోవడమే ఆకలితో పోతాం. మనకి ఆకలి లేకపోవడం ఏమిటి? ఉంటుందా లేదా? అలాగే దాహము లేనటువంటి వాడు ఆయన. మనం దాహం, ఏ దాహం? ఎన్ని రకాల దాహాలు ఉన్నాయండి. డబ్బు దాహం, మదన్, అబ్బో ఎన్ని చెప్పుకోవాలంటే సమయం చాలదు మనకి. అలాంటి దాహాలు కలిగినటువంటి వాళ్ళం మనం. చావు లేనివాడు ఆయన. మనమా చచ్చిపుట్టి 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 ఎన్ని జన్మలెత్తామో తెలియదు. అర నిమిషం జన్మెత్తే ఉంటాయట, నిమిషం జన్మ కలిగినట్టు ఉంటాయట, 10 రోజులు జన్మ ఉన్నట్టుంటాయట, సంవత్సరం జన్మ ఉన్నవి ఉంటాయట. అలాగా 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు బతికేటువంటి ఉంటాయి. అవన్నీ కూడా జన్మలు. ఎన్ని జన్మలు ఉన్నాయంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. దోమ ఉందనుకోండి, అది పుట్టింది, పెరిగింది, మన దగ్గరికి వచ్చింది, కొట్టాం, అయిపోయింది, దాని జన్మ తీరిపోయింది. ఏదో బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటున్నారు కదండి, అవి పుడతాయి, వెంటనే చచ్చిపోతుంటాయి, దాని జన్మ తీరిపోయింది. కాబట్టి మనం ఈ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి మనం వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తుతామో తెలియదు అని ఇక్కడ మనకి చమత్కరిస్తారనమాట. కాబట్టి అలాంటి తుమణిమాణత్తు శుద్ధం వెళిక్కిరియా అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇందాక ఒక మాట చెప్పాను, తొలైవిళ్ళి మంగళం అనేటువంటి ఊరు. అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఎలాంటివి అని అంటే నిర్దోషములు, అంతేకాదు పరిశుద్ధములు, నిర్దోషములు అని అన్నారట తొలైవిళ్ళి మంగళంలో ఉన్నటువంటి వాటిని. ఎందుకన్నారట?
ఈ మనలో ఉన్నటువంటి ఆ మలాలన్నింటినీ కూడా తొలగించినటువంటి వాడే వాళ్ళందరికీ అక్కడ ఆశ్రయం కలిగించినటువంటి వాడు అవడం చేత అని చెప్తున్నారనమాట. అలాంటి నవవిధమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి ప్రజ్ఞా ప్రాసాదంలో నిద్రిస్తున్నటువంటి గోపబాలిక అని అంటున్నారు. మళ్ళీ నవవిధాలు అని అంటున్నారే అంటే 9 రకాల సంబంధాలను చెప్తున్నారే, 9 రకాల గుణాలను చెప్తున్నారే అని అంటే ఇక్కడ పరమాత్మకి మనకి ఒక 9 రకాల సంబంధాలు ఉంటాయట. ఆ 9 రకాల సంబంధాల్లో ఎవరైనా ఒక్క సంబంధాన్ని పట్టుకొని స్వామి ఇదిగో నువ్వు ఇది నేను ఇది అని పట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని వేళ్ళు పట్టుకొని ఏలాడితే ఆయన మనల్ని తనవాడిగా చేసుకుంటాడట అని చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి ఆ 9 రకాల సంబంధాలు? పరమాత్మకి మనకు ఉండేటువంటి సంబంధాలు ఏంటి? పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమాత్మా చ భోక్తా చ ఆద్యమనూదిత అని అంటాడు పరమాత్మ. అలా 9 రకాల సంబంధాలు చెప్తున్నాడు ఆయన మనకి. ఏమిటా 9 రకాల సంబంధాలు అని అంటే మొట్టమొదటిది పితృపుత్రభావము. ఆయన ఎవరు? తండ్రి. మనమెవరు? ఆయన బిడ్డలం. కాబట్టి మనకి ఆయనకి మధ్య ఉండాల్సిన సంబంధం ఏమిటి? తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధాన్ని మనకి కలిగి ఉండాలి. రక్షక భావము. ఆయన రక్షిస్తాడు, మనం రక్షించబడతాము అనేటువంటి భావం మన దగ్గర ఉండాలి. ఆయన మనము శేషులం, ఆయన శేషి అనేటువంటి భావం మన దగ్గర ఉండాలి. భార్యాభర్తృభావం. ఆయన భరించేవాడు, మనం భరించదగినటువంటి వాళ్ళము. జ్ఞాతృజ్ఞేయ భావం. తెలుసుకోదగినటువంటి వాడు, తెలుసుకోగలిగినటువంటి వాళ్ళం మనము. స్వామి. ఆయన స్వామి, మనం ఆయన సొత్తు అనేటువంటి భావం తెలుసుకోవాలట. ఆధారము ఆధేయ భావం. అంటే ఆయన మనకి ఆధారుడు, మనమందరం కూడా ఆధేయం. మనం ఇప్పుడు ఒక లత లేదంటే ఒక తీగ ఉందనుకోండి, పూల తీగ ఏదో సన్నజాజో ఏదో, అది పైకి పెరగాలంటే దానికి ఒక ఆధారం కావాలి కదా. కాబట్టి ఆధారం ఎవరు అంటే పరమాత్మ. ఆధేయము అని అంటే ఆ పరమాత్మ మీద ఆధారపడేటువంటి వాళ్ళం మనము. ఆ విధంగా చెప్తున్నారు. శరీరము ఆత్మ. పరమాత్మకి మనమంతా కూడా శరీరభూతులము. పరమాత్మ ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడు ఆయనకి శరీరభూతులం మనము. భోక్తృభోగ్య భాగము. అంటే ఇక్కడ ఏమిటి? భోగం అనుభవించదగినటువంటి వాడు. అనుభవించదగినటువంటి వాడు భోక్త అంటే అనుభవించేటువంటి వాడు. భోగము అని అంటే అనుభవించేది. అనుభవించేటువంటి వాడు ఎవడు? పరమాత్మ. అనుభవించబడేటువంటి వాళ్ళం ఎవరు? మనము. కనుక ఈ 9 రకాల సంబంధాలు తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ 9 సంబంధాలలో ఏ ఒక్క సంబంధం పట్టుకున్నా కూడా ఆయన పరమాత్మ మనకి తన యొక్క సంశ్లేషణని మనకి కలిగిస్తాడు అని అంటున్నారు ఇక్కడ. పితృపుత్ర భావనలు చెప్పే మాట ఏమిటంటే పరమాత్మ ఏం చెప్తాడు? భగవద్గీతలోనే చెప్పాడు. ఇవంతా కూడా భగవద్గీతలో ఉన్నటువంటి విషయాలే వస్తాయి. పూర్తిగా మనం వల్లె వేసేస్తున్నాం, చదివేస్తున్నాం, దానిలో అర్థాన్ని తెలుసుకోకుండా మనం ముందుకెళ్తున్నాం. అర్థాన్ని తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని అంటున్నారు. చెరుకుగడ ఉంది, చెరుకుగడ భగవద్గీత లాంటిది. దాని అర్థం తెలుసుకున్నాం అనుకోండి, పైన ఉన్నటువంటి గట్టిగా ఉండేటువంటి ఆ తోలు తీసేసి పంట కింద పెట్టి ఒక్కసారి కొరకంగానే ఏమొస్తుంది? తీయడైనటువంటి మధురమైనటువంటి ఆ రసం వస్తుందా లేదా? అంత రసాన్ని వెదజల్లుతూ ఉంటుందిట భగవద్గీత. దాన్ని మనం అనుష్ఠించుకుంటే అద్భుతంగా ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి దానిలోనే చెప్తాడు స్వామి, అహం బీజప్రద పిత. బీజాన్ని ఇచ్చేటువంటి వాడు. క్షేత్రంలో క్షేత్రజ్ఞ యోగంలో చెప్పేటువంటి మాట ఇది. నేనే జీవుడు అనేటువంటి బీజాన్ని ఈ శరీరము అనేటువంటి క్షేత్రంలో వేసేటువంటి వాడిని అని అంటున్నాడు ఇక్కడ. దాన్ని ఏం చెప్పారు ఇక్కడ? పితృపుత్ర భావము. మరి బీజాన్ని వేసేటువంటి వాడు ఈ క్షేత్రంలో ఆయనే ఎవరవుతారు? మనకి తండ్రి లాంటి వాడు అవుతాడు కదా అని చెప్తూ, కాబట్టి జీవుడు అనేటువంటి క్షేత్రంలో బీజాన్ని వేసేటువంటి వాడిని నేను మీ అందరికీ కూడా తండ్రి లాంటి వాడిని. తండ్రి లాంటి వాడి కాదు, తండ్రే అని అంటున్నారు అనమాట. కాబట్టి ఈ సమస్తమైనటువంటి జీవకోటి అంతా కూడా ఏం భావన చేయాలి? ఆయనే తండ్రిగా భావించుకొని ఆయన అడుగులతోనే ఆయన చెప్పినట్లుగానే మన బిడ్డడు ఏ విధంగా అయితే తండ్రి చెప్పిన మాట వింటాడో అలా నడవాలి అని చెప్తున్నారన్నమాట. దీన్నే పితృపుత్ర భావము. చేస్తామా అండి? ఇది సాధ్యమా అండి? లోకంలో జరుగుతుందా అండి? 100 తీసుకుంటే 100లో కనీసం 0.5% అన్న మనకు అనిపిస్తుందా అండి? పెరిగి 6వ ఏడు 7వ ఏడు 8వ ఏడు రాగానే నాన్న మీద ఎవడి యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఇంకా ఆయన ఎవడు ఈయనవడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట.
ఇది సాధ్యమా? కానీ సాధ్యమే, చేయగలగాలి. చేస్తే ఇంక చాలు, ఆ ఒక్క సంబంధంతో ఆయన మనల్ని కృప చేస్తాడు. రెండవది రక్ష్య రక్షక భావము అని అంటాడు. పరమాత్మే భగవద్గీతలో చెప్తాడు, మృత్యు సంసార సాగరాత్ ఉద్ధరామి. మృత్యువు అనేటువంటి ఈ సంసార సాగరాన్ని నుంచి నిన్ను ఉద్ధరిస్తానురా అని చెప్తాడు పరమాత్మ భగవద్గీతలో. కాబట్టి జన్మ మృత్యువులు అనేటువంటి సంసార సాగరం నుంచి నిన్ను నేనే ఉద్ధరిస్తాను అని చెప్తాడు. కాబట్టి ఉద్ధరించడం అంటే ఏంటి? మనల్ని రక్షించటం. రక్షించబడేటువంటి వాళ్ళం ఎవరు? మనము. దీన్ని ఏమంటారు? రక్ష్య రక్షక భావము అని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత మూడవ సంబంధం శేషశేషి. మనం ఈ శరీరంతో ఉండి ఈ శరీరంతో చేసేటువంటి సర్వ వ్యాపారాలు అంటే సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా నీ కోసం చేసుకోకూడదు. మరి ఎవరి కోసం చేసుకోవాలి? మనకి ఈ జన్మనిచ్చినటువంటి పరమాత్మ కోసమే చేయాలి. ఆ పరమాత్మ కోసమే చేస్తున్నాము అని అంటే దీనిలో నీకు కర్తృత్వం అనేటువంటిది లేదు. కాబట్టి పరమాత్మే మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఆయనకి సర్వవిధ కైంకర్యాలు చేసేటువంటి శక్తిని ఇచ్చాడు. ఆ శక్తే ఆయన యొక్క కైంకర్యానికి ఉపయోగపడాలి. దానివల్ల ఏ ఫలితం వస్తుందనేది నీకు సంబంధం లేదు. కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కదాచన అని కదా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ ఆయన శేషి, మనం చేసేటువంటి ఈ సర్వమైనటువంటి ఉపచారాలన్నింటినీ కూడా సర్వ వ్యాపారాలని స్వీకరించేవాడు ఆయన శేషి అయితే మనం ఆయనకి శేషభూతులము అని అంటారనమాట. ఈ శేషశేషి భావాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, నన్ను ఆశ్రయించే బంధువుల కోసమే చేస్తున్నాను అని అంటే దానిలో వచ్చే ఫలాలన్నీ కూడా నువ్వు అనుభవించి తీరవలసిందే. నువ్వు చేసేవన్నీ ఏం చేస్తావు? మంచి చెడులు చేస్తావా? మంచిలు ఏమైనా చేస్తావా? నువ్వు పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యమిచ్చంతి మానవ నా పాప ఫలమిచ్చింది పాపం కొరవంతి ఎత్తుతా. మన జన్మ ఎలాంటి జన్మ? దరిద్రపు జన్మ. పుణ్యం కావాలట, పుణ్యం ఇచ్చే పని ఒక్కడు చేయట. వీడి పాపాలు వద్దుటే చేసేవన్నీ పాపాలు. ఎట కుదురుతుంది అది? కాబట్టి నువ్వు చేసే పుణ్యాలైతే నువ్వు చేసినటువంటి పుణ్యాల్లో ఉన్నటువంటి ఆ గొప్ప వైశిష్ట్యాన్ని చూస్తే పరమాత్మ నీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని తపస్సు చేస్తే ఎక్కడొస్తుంది? ఉద్యోగానికి కావాల్సడానికి అవసరమైనటువంటివన్నీ కూడా నువ్వు చేయాలి. అది కూడా నీ పరంగా కాదు. ఇట్లా వెళ్తున్నాను, ఏంటి నా సంగతి ఏమిటి, నువ్వు చూసుకుంటావా అని అడగక్కర్లే. నా ప్రయత్నం చేస్తున్నాను స్వామి, ఆపై నీ ఇష్టం అన్నావు అనుకోండి, ఆహా వెళుతున్నాడే వీడు, వాడి సంగతి నేను చూద్దానులే అని అనుకుంటాడు ఆయన. కాబట్టి అలా శేషశేషి భావం కలిగి ఉండాలి. భర్తృభార్య సంబంధము అని అంటారు. అంటే లోకంలో ఉన్నటువంటి స్త్రీ పురుష సంబంధము అని అంటున్నారు ఇక్కడ. భర్త అంటే భరించేవాడు, భార్య అంటే భరించబడేటువంటిది. మన అందరినీ భరిస్తున్నాడు కదండి ఆయన. కాబట్టి ఆ భార్య అంటే స్త్రీ పురుషులకే ఏర్పడిందా అంటే పరమాత్మ పరమ పురుషుడు. మనమందరం కూడా ఆడ మగ అనే తేడా లేకుండా ఆయన చేత భరించబడుతున్నటువంటి వాళ్ళం. కాబట్టి మనం అందరం కూడా స్త్రీలమే. అంటే పరతంత్ర పరాయణులమై ఉండాలి. ఆయనకే ఇచ్చింది ఆయనకే కైంకర్యం చేసేటువంటి భావన కలిగి ఉండేటువంటి వాళ్ళము అని అంటారు అనమాట. సర్వ జగత్తును భరించేటువంటి వాడు స్వామి అనేటువంటి భావన మనకి తెలిస్తే ఆ భర్తృభార్య భావం అనేటువంటి తెలుస్తుంది. జ్ఞాతృజ్ఞేయ భావము. లోకంలో ఎన్నెన్నో విషయాలు ఉంటాయి కదా. ఆ అన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలన్నీ కూడా ఎలా అనిపిస్తాయి? మనకి భిన్న భిన్నంగా కనిపిస్తాయే. కానీ సర్వ పదార్థాలలో ఉన్నటువంటి వాడు అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ లోపల ఉండేవాడు ఆయనే, బయట ఉండేటువంటి వాడు ఆయనే, ఈ సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయనే అనేటువంటి భావన నువ్వు తెలుసుకోగలిగిన రోజున. కాబట్టి జ్ఞానం అనేటువంటిది అంత తొందరగా మనకి గోచరం అవుతుందా అంటే కాదు. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సర్వ జ్ఞానాల చేత తెలుసుకోబడేటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ. తెలుసుకునే వాళ్ళం ఎవరు అంటే మనము. కాబట్టి పరమాత్మకి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ భావన చెప్తుందిట. స్వామి భావము అని అంటున్నారు. సొత్తు కలిగినటువంటి వాడిని ఏమంటామండి? స్వామి అని అంటాం. ఆ సొత్తు ఎవరు? మనం అనమాట. ఇప్పుడు ఈ పుస్తకం ఎవరిదండి? ఇది నాది అని అంటాం. ఈ పుస్తకం కలిగినటువంటి వాడిని నేను. కాబట్టి దీనికి స్వామిని ఎవరు? నేను. ఇదేమవుతుంది? ఇది నా సొత్తు అవుతుంది. కాబట్టి మనమందరం ఎవరు? పరమాత్మకి చెందినటువంటి వాళ్ళం. పరమాత్మ యొక్క సొత్తు మనమంతా కూడా. పరమాత్మ మనకేమవుతాడు? స్వామి అవుతాడు. కాబట్టి మన వైష్ణవ సాంప్రదాయం ఎంత గొప్పదో తెలుసా అండి? ఎవరైనా పెద్దలు కనిపించినా ఏదైనా సరే ఆ మాట మనం వాడేటప్పుడు స్వామి అనేటువంటి భావన మనం వ్యక్తం చేస్తుంటాం. అంటే నన్ను మీరు సొత్తుగా కలిగి ఉన్నటువంటి వాళ్ళు కదా
అనేటువంటి భావన, అది గొప్ప భావన కదా అని అంటారనమాట ఇక్కడ. కాబట్టి స్వస్వామి సంబంధము, సొత్తు కలిగిన వాడు ఆయన, మనమందరం కూడా ఆయన యొక్క సొత్తు అనేటువంటిది విషయం. ఆయనయే ఈ సర్వజీవుల్ని నియమించేటువంటి అధికారం కలిగినటువంటి వాడు అనేటువంటి భావన మనకి తెలియాలి అని అంటున్నారు. ఆధార ఆధేయ భావము, ఈ సర్వ జగత్తంతటికి కూడా ఆధారభూతుడైనటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మ. జీవుడు ఇక్కడ ఉన్నాడు, ప్రకృతి ఇక్కడ ఉంది, ఇవి రెండు ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి కనుక చూసుకుంటున్నాయే తప్ప ఒకదానితో ఒకటి కలిసి సర్వ వ్యాపారాలు చేయాల. అవి చేయాలి అని అంటే ఏం చేస్తాడు? సమస్తమైనటువంటి ఈ ప్రకృతి అంతటినీ కూడా ఒక బ్రహ్మాండంగా చేర్చి దానిలో జీవుణ్ణి ఆత్మగా చేర్చి, ఆ ఆత్మగా చేర్చినటువంటి జీవుల్లో తాను పరమాత్మగా చేర్చి వాళ్ళని కలిపేటువంటి సంబంధం చేసి యోగాన్ని కల్పించినటువంటి వాడెవడు అంటే పరమాత్మ అని అంటున్నారు అనమాట. కాబట్టి ఈ సర్వ జగత్తుకి ఆధారభూతుడైనటువంటి వాడెవరు? పరమాత్మ. మత్సాని సర్వభూతాని అని చెప్తాడు పరమాత్మ. నాయందే సర్వభూతములు ఆధారపడి ఉన్నాయా అర్జున అని ఏ విధంగా అయితే భగవద్గీతలో చెప్పాడో, నా భగవానుడే నాకు ఆధారము. నాకు నేను ఆధారం అనుకున్నావు అనుకోండి, నీ క్షోభ నువ్వు పడాల్సిందే, నీ బాధ నువ్వు పడాల్సిందే. నువ్వే పడతావు లేస్తావు, పడతావు లేస్తావు, పడతావు లేస్తావు తప్ప ఎప్పుడూ నుంచునేటువంటి భావన నీకు కలగదు. శరీర ఆత్మభావము, ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మకి శరీరభూతములు అని అంటారనమాట. పరమాత్మని వీడి ఉండేటువంటివి కాదు, ఎప్పుడు పరమాత్మతోనే చేరి పరమాత్మనే అనుభవిస్తూ ఉండేటువంటి అనేటువంటి శరీర ఆత్మభావాన్ని మనం తెలుసుకోగలగాలి. పరమాత్మకి నేను శరీరము లాంటి వాడిని, పరమాత్మ నాకు ఆత్మ లాంటి వాడు అనేటువంటి భావన. ఆ శరీరం నడవాలి అంటే లోపల ఆత్మ ఉండాలి, ఆత్మ నడవాలి అని అంటే లోపల పరమాత్మ అనేవాడు ఉండాలి, ఆధారభూతుడైనటువంటి వాడు కనుక. ఆ పరమాత్మ ఒకసారి చిలకలాగా ఎగిరిపోయాడు అనుకోండి, ఈ కూర్చున్నట్టు అలా కింద పడిపోతుంది. అప్పుడు దాని దగ్గరకు కూడా వెళ్ళడానికి దగ్గరకు కూడా రారు, అమ్మో దూరం పారిపోతారు. అప్పటిదాకా నీతో మాట్లాడాడు, అప్పటిదాకా నీతో మాట్లాడుతున్నాడు, అప్పటిదాకా నీతో ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, వాడు ఒక్కసారి కింద పడిపోయాడు అనుకోండి, వాడిని చూసేమది భయంతో పారిపోతాం కదా. లోపల పరమాత్మ ఉన్నంతకాలమే, కాబట్టి పరమాత్మ ఉన్నంతకాలమే మనం ఏం చేయాలి? రాత్రి కోసం పగలు ఎలా అయితే మనం కష్టపడతామో, ఈ శరీరం ఉన్నంతకాలం ఆ రాబోయేటువంటి దానికోసం మనం కష్టపడి పరమాత్మని చేరుకునేటువంటి ఇలాంటి సాధనాలను మనం పట్టుకోవాలి అని అంటారు. భోక్తృభోగ్య భాగము అంటే ఏమిటి? లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలని అనుభవించేటువంటి వాడెవడు అంటే పరమాత్మ. అలాగే జీవుడు కూడా అనుభవిస్తూ ఉంటాడు. అనుభవించేటువంటి వాడు భోక్త, అనుభవించబడేటువంటిది ఏమిటి? భోగ్యమైనటువంటిది. మనం తినడానికి యోగ్యమైనటువంటి దాన్ని మనం అంటాం భోగము అని అంటాం అనమాట. కాబట్టి సమస్తమైనటువంటి అహింహి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ, సర్వయజ్ఞాలకి భోక్తని ప్రభువుని నేనే అని చెప్పి పరమాత్మ ఏ విధంగా అయితే భగవద్గీతలో చెప్పాడో, ఆ సర్వభోక్త ఆయనే, మనము ఆయన చేత అనుభవించబడేటువంటి వాళ్ళము. ముక్త పురుషులు కూడా పరంపదల్లోకి వెళ్ళిన తర్వాత వారు ఒక చోట నించుని ఉండరట, ఆ పరమాత్మ చుట్టూ చేరి ఆ సామవేదాన్ని పఠిస్తూ అహమన్నం అహమన్నం అహమన్నాదహ అని అంటూ నేనన్నాన్ని అని ఉంటుంటారట. అన్నం అంటే ఏమిటి? అనుభవించడానికి భోగ్యమైనటువంటి ఒక పదార్థము. కాబట్టి పరమాత్మ చేత అనుభవించడానికి భోగ్యుడివై నువ్వు ఎక్కడికి చేరావు? పరంపదాన్ని చేరేటువంటి వాడికి కదా. కాబట్టి మనం కూడా ఇక్కడున్నా కూడా పరమాత్మ చేత అనుభవించదగినటువంటి ఆ యోగ్యతని మనం కల్పించుకోవాలి అని చెప్తారు. ఇది భోక్తృభోగ్య భావన. అలా జీవాత్మకి పరమాత్మకి ఉండేటువంటి 9 సంబంధాలు గనక తెలుసుకుంటే ఇవి 9 రత్నాలు లాంటివి. అలాంటి మేడల చేత నిర్మించబడినటువంటి, మణుల చేత నిర్మించబడినటువంటి మేడలో నిద్రిస్తున్నటువంటిది. అంటే ఆమెకి తెలుసుకున్నది జ్ఞానాన్ని అంతా కనుక పరమాత్మని అనుభవించగలుగుతుంది అనేటువంటి భావన మనకి తెలుస్తుంది. అందులో కూడా చుత్తం వెళక్కెరియ, చుట్టూ దీపాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటే అని అంటున్నారు. దీపం పెట్టాలంటండి గుళ్ళో, పగలు దీపం పెడతారండి, పగలు సూర్యుడు ఉంటాడు కదా, రాత్రి కదా మనం దీపం పెట్టేది. రాత్రి కాదు, పగలు రాత్రి పెట్టాల్సిందే. బాహ్య అంధకారాన్ని పోగొట్టడం కోసం దీపం వెలిగించాలి. అక్కడ పరమాత్మ సన్నిధిలో అయినా వెలిగించాల్సిందే, మనలో అయినా మనం వెలిగించుకోవాల్సిందే. మనలో ఉన్నటువంటి అంధకారం పోవాలి అని అంటే ఆత్మ జ్ఞానము అనేటువంటి దీపాన్ని మనం వెలిగించాలి అని చెప్పేసి చుత్తం వెళక్కెరి చుట్టూ ఉన్నటువంటి ఆ వేదజన్య జ్ఞానమైనటువంటి దీపాన్ని మనం వెలిగించాలి. తూపం కమషత్తు అంటే ఆ చుట్టూతో కూడా అగర ధూపాలు పరిమళిస్తున్నాయి. మనకి వేసేటువంటి ధూపాలన్నీ ఎలా ఉంటాయి? దట్టమైనటువంటి పొగతో ఉంటాయి, వాసన రాదు. కానీ వేయాల్సినటువంటి ధూపం ఏమిటి? అలాంటిది పొగ తక్కువ ఉండాలట, పరిమళం ఎక్కువగా ఉండాలట. దీపము అని చెప్పడం చేత జ్ఞానం అని చెప్తున్నారు, ఈ ధూపంలో ఉండేటువంటి పరిమళము అని చెప్పడం చేత అనుష్ఠానము అని చెప్తున్నారు.
అనుష్ఠానం అంటే ఏంటి? ఆచరించడం. కలిగినటువంటి జ్ఞానాన్ని ఆచరించేటువంటి స్వభావం మనకు కలిగినటువంటి వాళ్ళం అవ్వాలి. తూపం కమష తుయిల్ అణయమేల్. అలా నిద్రని చక్కగా పట్టించేటువంటి పడక మీద నిద్రిస్తుందిట ఈ వెల్టి గోప బాలిక అని అంటూ, మామాన్మహళే ఏమమ్మా మీ అమ్మాయిని లేపకూడదా అని అంటున్నారు. మామాన్మహళే, ఓ మేనమామ కూతురా లేవమ్మా, లేచి కవాటాలు తెరువు, మీరే తెరుచుకుని లోపల రండర్రా అంటుందేమోనని. ఆ కవాటాలు ఏమిటి? అహంకారము మమకారం అనేటువంటి రెండు, నేను నాది అనేటువంటి రెండు తలుపులు, దానికి ఒక గడి పెట్టి ఉందట. అదేమిటి అని అంటే అహంకారము. కాబట్టి అహంకారం అనేటువంటి ఆ గడిని తీయవలసినటువంటి దానివి నువ్వు కనుక, నువ్వే వచ్చి లేపి తీయవలసింది, లేచి వచ్చి తీయవలసింది అని చెప్పేసి చెప్తూ, ఆమె లేకపోయేసరికి వాళ్ళ అమ్మగారిని లేపారు. మా అమ్మగారిని అడుగుతున్నారు, అత్త ఆమెనైనా నువ్వు లేపొద్దుటమ్మా, ఉన్ మహళదా నువ్వయో, ఏమమ్మా మీ అమ్మాయి ఏమన్నా చెవిటిదా, చెవిటిదా, మూగదా, జాడ్యం ఏమన్నా వేశారా అని అంటున్నారు. మనం మన ప్రక్క వాళ్ళ విషయాల్లో 3 విషయాలు గొప్పగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటేంటి? పరీవాదేషు ఏ మూకాహ బధిరాశ్చ పరోక్తిషు పరరంధ్రేషు జాత్యందాహ అని అంటారు. అంటే ఇతరులని ఎవరినన్నా మన పక్క వాళ్ళని ఏదో ఒక సందర్భంలో దూషించాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ మీద ఏమైనా దోష ఆరోపణలు చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలట? మనము మూగవాళ్ళమై నోట్లోంచి మాట పెగలకుండా ఉండాలట. బధిరాస్య పరోక్తిషు, ఇతరుల గురించి చెడు మాటలు వినాల్సిన సందర్భంలో ఎలా ఉండాలట? చెవులు వినిపించకుండా ఒక వాడిని ఏమంటారు? చెవులు వినిపించేవాడిని ఏమంటారండి? చెవిటి వాళ్ళలాగా మారిపోవాలట. మూడోది ఏమిటి? పరరంధ్రేషు జాత్యంద్యాహ, ఇతరులో ఉన్నటువంటి దోషాలని మనం చూడాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలట? పుట్టు గుడ్డివాళ్ళలాగా ఉండాలట. ఉంటున్నామా? ఆ మూడిటిని కనుక మనం ఏమంటే 15 ఏళ్ల నుంచి చెప్తున్నాను, కనీసం దీనిలో ఒక్క మాట అన్నా మీరు నిజం చేశారా చెప్పండి? చేస్తే మళ్ళీ ఈ ధనుర్మాసంకి ఇక్కడికి రావడం దేనికి? చెయ్యం. మనం ఇలా సాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉండాల్సిందే. వాళ్ళని తిట్టాల్సిందే, వాళ్ళ లోపాలు ఎత్తి చూపించాల్సిందే, వాళ్ళని ఎంతసేపు మన నోట్లో నాంచుకుంటూ ఉండాల్సిందే. ఈ 3 పాటించండి, మనమేమో వ్రతం చేయక్కర్లేదు. అదే చెప్తారు ఇక్కడ, తైర్జితం భువనత్రయం. ఈ 3 లక్షణాలు కనుక మనకు పుట్టు గుడ్డివాళ్ళలాగా, పుట్టు చెవిటివాళ్ళలాగా, పుట్టు మూగవాళ్ళలాగా కనుక నువ్వు ఉండేటట్లయితే తైర్జితం భువనత్రయం, ఈ 3 లోకాలని కూడా జయించినటువంటి వాడు అవుతారా నాయన అని చెప్తున్నారు. ఏమో పెనుదయ్యలు మందిర పట్టాలు, ఈవెన ఎవరన్నా లేపొద్దని కావలు కాస్తున్నారా, ఏదైనా మంత్రం వేశారటమ్మా అని అంటే అప్పుడు ఆమె చెప్పింది, లేదమ్మా మీరు అలా పిలిస్తే ఆమె ఎలా లేచి వస్తుంది? ఆమె యొక్క మనస్సుని చల్లబరిచే విధంగా మీరేం చేయాలి? మామాయన్ మాధవన్ వైగుంధన్ నిన్నండ్రు అని అంటూ మహామాయావి మహామాధవ వైకుంఠవాస అనేటువంటి నామాలతో మీరు కీర్తిస్తే అవి ఆమె మనసును చొచ్చి ఆమె చల్లబడి ఆమె లేచి వస్తుంది. ఇంకా చెప్పాల్సింది చాలామంది రేపటి భాషల్లో కలిపి చెప్పుకుందాం. ఈవేళ నిద్ర లేపేటువంటి ఆళ్వార్లు ఎవరు అని అంటే తిరుమణిశై ఆళ్వార్లు అని అంటారు. వారిని భక్తిసారులు అని అంటారు. వారి యొక్క గొప్పదనాన్ని రేపు భాషల ప్రారంభంలో చెప్పుకుని చేస్తారు. స్వస్తి ఆండాళ్ దివ్య திருவடிகளே శరణం. தூமணி மானத்து சுத்தம் விளக்கிறைய தூப்பம் கமஷத்து இளநேமையல் கண்ணுடன் மாமான் மழை மணித்திருந்தாள் நிர்வாய மாமீர் அவளை எழுப்பீரோன் மழதான் உமையோ அன்றிச்சோடோ நந்தரமோ பெண்ணிதழ் மந்திரப்பட்டாள் மாமா என் மாதவன் வைகுந்தன் நின்று நாவன் நவன் நவென்றே லொரும்பாவாய்.